హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఫైబర్లో క్రోమ్ని ఎలా అప్డేట్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో లాస్ట్ వీడియో మనం ఏపీ ఫైబర్లో రిమోట్ని ఎలా యూజ్ చేయాలో ఒక వీడియో చేసాం. వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది, చూడండి. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ యాప్ స్టోర్లోకి అయితే వచ్చేయండి. సో యాప్ స్టోర్లోకి వచ్చేసరికి క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి అనమాట. సో క్రోమ్ని ఓపెన్ చేసి ఇక్కడ టాప్ సెర్చ్లో ఏం టైప్ చేస్తారంటే ఆన్లైన్ వీడియో అని టైప్ చేయండి. సో నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. సో నేను ఇక్కడ ఏమైతే టైప్ చేస్తున్నానో ఆ స్టేజ్కి అయితే కింద అయితే టైప్ చేయండి అనమాట. సో ఇక్కడ onlinevd.com ఆర్ స్పేస్ ఇచ్చి వీడియో అని టైప్ చేయండి. సో ఈ విధంగా అయితే వచ్చింది అనమాట సెర్చ్లో. టాప్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. టాప్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి అనమాట. కొంచెం లోడింగ్ అయితే తీసుకునిద్ది అనమాట వెబ్సైట్ ఓపెన్ అవడానికి. సో వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు స్టార్టింగ్లోనే పోస్ట్ ఉంటుంది, హౌ టు అప్డేట్ క్రోమ్ ఇన్ ఏపీ ఫైబర్ అని. సో ఆ పోస్ట్ని అయితే ఓపెన్ చేయండి అనమాట. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది అనమాట మీకు. సో ఈ విధంగా వచ్చాక మీరు ఏం చేస్తారంటే కిందకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి అన్నమాట. క్లిక్ చేస్తే ఇలా మీకు టైమర్ అయితే పడుతుంది. ఆ టైమర్ తర్వాత మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే టైమర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 60 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీకు ఒక డౌన్లోడ్ ఆప్షన్ బటన్ అయితే వస్తుంది అనమాట. సో డౌన్లోడ్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో గైస్, వీడియో అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ కానొస్తుంది. సో డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఎనీవే మీద అయితే క్లిక్ చేయండి అనమాట. క్రియేట్ న్యూ ఫైల్ అని వస్తుంది, మీకు ఇక్కడైతే ఓకే అని వస్తుంది. సో ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం టైం అయితే తీసుకునేది అనమాట డౌన్లోడ్ అవ్వడానికి. డౌన్లోడ్ అయ్యి ఇలా ఓపెన్ అని వస్తుంది. సో ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో రెడ్ కలర్ కానొస్తుందా, సో దాని మీద ఏదైనా క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి అనమాట. డౌన్లోడ్స్లోకి టాప్లో కానొస్తుంది మీకు. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. పాపప్ ఓపెన్ అయ్యాక ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. కొంచెం టైం అయితే తీసుకునేది అయ్యాక ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్, ఈ విధంగా చేస్తే మీకు క్రోమ్ అయితే అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్రోమ్లో అయితే మొత్తం ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది. సో చూపిస్తా, మీరే చూడండి. సో ఇవన్నీ ఆప్షన్లు అయితే చేంజ్ అయిపోయాయి. ఇలా న్యూగా అప్డేటెడ్ వెర్షన్ అయితే మనకైతే వచ్చిందనమాట. సో మీకు ఒక న్యూ ట్యాబ్ తీసుకుని కూడా చూపిస్తా. సో ఈ విధంగా అయితే మనకి కింద గూగుల్ సెర్చ్ బార్ ఇవన్నీ అయితే వచ్చినాయి. సో